ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి మరో రూపమైన అక్కలకోటి మహారాజ్ సర్వశక్తి సంపన్నుడే. అయినా ఆయన సిద్ధుల్ని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. వాటి కోసం పాకులాడుతూ ఉండిన విఠల స్వామి అనే భక్తుణ్ణి, ఏరా ఇంకా ఆ రంఠీని విడిచిపెట్టలేదా అని మందలించారు. సిద్ధులు నీచాతి నీచమైనవని, అవి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకులని వారి నమ్మకం. ఇదే విధంగా ఆత్మసాక్షాత్కారానికి అవి ఎందుకు పనికిరావని ఎంతోమంది యోగుల అభిప్రాయం. బాబా జ్యోతిష్కులు కారు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్తో బాబా ఇలా అన్నారు, నానా, నేనెటువంటి చమత్కారాలు చేయను. మీ జ్యోతిష్కులు దీర్ఘంగా ఆలోచించి, గుణించి, లెక్కలు వేసి కొన్ని దినాలు ముందుగా కొన్ని విషయాలు చెప్తారు. అందులో కొన్ని నిజం కావచ్చు, కొన్ని కాకపోవచ్చు. నేను మీరు చూడలేని సుదీర భవిష్యత్తులోనికి కూడా చూడగలను. అందుచేత నేను మరికొంత ముందుకు వెళతాను. కాబట్టి నేను చెప్పినవన్నీ నిజం అవుతాయి. అలాగే యథాసంకల్ప సిద్ధిని అనుసరించి ఇక్కడ చెప్తాను, అవి అక్కడ జరుగుతాయి అన్నారు. బాబా సాయిరా, సాయిరా, శ్రీ సాయిరా. పరాతత్వంలో సంపూర్ణంగా లయం చెందిన వారికి దైవంలో ఉండే అన్ని శక్తులు చేరతాయి. అందువల్ల బాబా చూపిన సకల శక్తి సంపదలు దైవికమైనవి. అందరూ తనతో పాటు ఆధ్యాత్మిక పురోగతి చెందాలని ఆయన ఎంతోమంది కష్టాలు పోగొట్టారు. మేలు చేసే పనులు ఎన్నో చేశారు. భక్తుల ఆత్మవికాసానికి తోడ్పడే సందర్భాలలోనే బాబా తన దైవిక శక్తులు వినియోగించారు. తన కోసం ఎప్పుడు వినియోగించుకోలేదు. అందుకే ధునిలో చేయి పెట్టి పసిబిడ్డ ప్రాణం కాపాడినప్పుడు చేయి కాల్చుకున్నారు. తంబూరితో కుస్తీ పట్టినప్పుడు కూడా ఊరుకున్నారు. అదే తనను కొట్టేందుకు చాటు నుండి రోహిల్లా వచ్చినప్పుడు మాత్రం తన దైవిక శక్తులను ఉపయోగించారు. భక్తులకు ఐహికమైన కోరికలు తీర్చుతూ కొద్దో గొప్ప ఆధ్యాత్మిక బోధలు కూడా చేశారు. మీరు జరిగేవన్నీ నా అద్భుత శక్తి సామర్థ్యాల వల్ల జరుగుతున్నాయని నన్ను గౌరవిస్తారు. నేను ఆ గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ ఆ సర్వేశ్వరునికి సమర్పించి నిజమయ్యేలా చేస్తాను అంటారు బాబా. వినయ విధేయతలు మూర్తి భవిస్తే అది బాబాలాగానే ఉంటుందనిపిస్తుంది. ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. సాయినాథ ప్రభు బ్రువరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈ విధంగా దాదాపు 60 సంవత్సరాల పాటు బాబా వేలాది ఆశ్రితుల్ని అన్ని విధాలుగా ప్రత్యక్షంగా ఆదుకున్నారు. బాబా ఆశ్రయించిన వారంతా కూడా ఎంతో కొంత ఆధ్యాత్మిక పురోగతిని సాధించారు. నేటికి ఇది అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంది. బాబా సిద్ధులకి ఇతర సిద్ధులకి తేడా ఏంటో చూద్దాం. బాబా సిద్ధులకి ఇతర మాంత్రిక, ఇతర తంత్రాదుల సిద్ధులకు, వాటిని ప్రదర్శించే పద్ధతులకు ఎన్నో తేడాలున్నాయి. బాబా శక్తులు సహజమైనవి. ఆయనలో తన గురుదైవం పట్ల ఉన్న ప్రేమ, నిరంతర ధ్యాననిష్ట, లయల కారణంగా అవి ఏర్పడ్డాయి. చాలామందిలో అవి ఉపాసన మూలంగా జపం వల్ల వస్తాయి. ఈ ఉపాసకులతో చాలామందికి లౌకిక కాంక్షలు ఎక్కువ.